ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఈ మోబిక్లో నేను ఎలాంటి టార్చర్ అనేది అనిపించినాను, లోన్ తీసుకొని ఎన్ని మంత్ దాకా ప్రాబ్లమ్ అని ఫేస్ చేసినాను, వాళ్ళు ఎలాంటి మెసేజ్లన్నీ పంపించినారు, ఇవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నేను ఎలాగో బయటపడినాను, నాలాగా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి చూస్తే కొంతవరకు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి మెసేజ్లు పంపిస్తారు, ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే కొంతవరకు కేర్ఫుల్గా ఉంటారు, ముందే జాగ్రత్త పడతారనమాట. అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. స్క్రీన్ షాట్ ఎత్తి ఒకసారి వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. చాలామంది సగంలో చూసేసి మళ్ళీ కామెంట్స్ అనేది అడుగుతూ ఉంటారు. అలా చేయకండి దయచేసి. ఇంపార్టెంట్ అయిన వీడియో చివరి దాకా చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం పే చేయాలా లేదా మీరే డిసైడ్ చేసుకోండి. నేను మీకు ఆ మెసేజ్ మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఆ విధంగా టార్చర్ అనేది చేస్తున్నారనమాట. ఎందుకంటే నేను 2 lakhs లోన్ అనేది తీసుకున్నప్పుడు అవన్నీ నేను మెసేజ్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి నాకు ఏ మెసేజ్ వచ్చినాయి అవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలాగా వస్తూ ఉన్నిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, నో రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిలే, ఇలాగా పంపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఈ మెసేజ్ కూడా చూడొచ్చు మీరు, టుడే వీఆర్ టేకింగ్ లీగల్ యాక్షన్ ఆన్ యూ, సో పే అట్లీస్ట్ 1 EMI నో ఇఫ్ యూ ఆల్రెడీ పేడ్, సెండ్ స్క్రీన్ షాట్ అనేసి పే చేసి స్క్రీన్ షాట్ పంపించండి, లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఇలాంటి మెసేజ్ అనేది స్టార్టింగ్లో వస్తూ ఉంటుందన్నమాట. మనము జస్ట్ ఒక 1 month 2 months 3 months ఇలా పే చేయకుండా ఉంటే ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటుంది, కాల్స్ వస్తూ ఉంటుందన్నమాట. నేను చాలామందికి కామెంట్స్లో కూడా చెప్పినాను అనమాట, ఇలాంటి మెసేజ్ వస్తే మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి మీరు ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు ఆన్లైన్లో మీరు వాళ్ళతో చాటింగ్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడు చూసినారనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు ఆన్లైన్లో ఉన్నారు. వీళ్ళు చూసి కూడా మనకి రెస్పాన్స్ అవ్వలేదంటే వాళ్ళు ఇంకా వేరే ఏదైనా చేసేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల మీరు ఇలాంటి మెసేజ్ వచ్చేటప్పుడు నోటిఫికేషన్లో చూడండి, అంతేగాని లేకపోతే నెట్ ఆఫ్ చేసి చూడండి. నేను చాలా వీడియోలు చెప్పినాను, కానీ మళ్ళీ చాలామంది అలాంటి ప్రాబ్లం చేస్తూ ఉంటారు కంటిన్యూగా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, తుది నోటీస్ అంట, సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 80 ప్రకారం చట్టపరమైన నోటీసు, ఇలాంటి మెసేజ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి మెసేజ్లకి మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను దగ్గర 7-8 నెలల దాకా నేను పే చేయకుండా ఉన్నానన్నమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పినానమాట, నేను ఎందుకు పే చేయలేదనేసి. నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వేసింది కాకుండా నా ఆటో డెబిట్ ఇచ్చినాను కదా, నా బ్యాంక్ నుంచి ఎక్కువ అమౌంట్ అనేది కట్ అయిందనమాట. అందువల్ల వాళ్ళు ఎవరో రాని ఇంటి దగ్గరికి అనేసి నేను ధైర్యంగా పే చేయకుండా అన్ని రోజులు డిలే చేసినానమాట. నేను ఈ మెసేజ్ కాల్స్కి ఎలాంటి రెస్పాన్స్ అవును, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మెసేజ్లు పంపించుకుంటూ ఉన్నారు. నేను ఏ రోజు వాళ్ళకి రెస్పాన్స్ అయింది లేదు. ఒకసారి ఏమో ఒక లేడీ మాట్లాడినప్పుడు కొంచెం ర్యాష్గా మాట్లాడింది. ఆవిడ మాట్లాడినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడేది, అంతే నేను వాళ్ళతో మాట్లాడింది. నెక్స్ట్ నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడేదే లేదు, నేను ఫోను అటెండ్ చేయను, మెసేజ్కి ఏది రెస్పాన్స్ అనేది అవును. ఈ విధంగా మెసేజ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉండింది నాకు. చాలామంది చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు ఏమో 3 నెలలు పే చేయలేదు, వాళ్ళకి ఏం అడగలేదు, మేము జస్ట్ ఇప్పుడే 1 month అయింది, ఇలా చెప్తా ఉన్నారన్నమాట. నేను 8 నెలలు దాకా పే చేయలేదన్నమాట. కానీ నేను ధైర్యంగా ఉన్నాను. కానీ నాది అన్ని ఈఎంఐ అనేది పే చేస్తున్నాను. జస్ట్ నేను 2 EMIs పెండింగ్ ఉన్నది. నేను ఆల్రెడీ పోయిన వీడియోలో కూడా చెప్పినాను మీకు. ఆ 2 EMIs ఉన్నింది కాబట్టి వాళ్ళు రాలేదు అనుకుంటాను నేను, కానీ వాళ్ళు రావాలని నేను కావాల్సినవి చేసినాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని మెసేజ్లు పంపించినారు వాళ్ళు. ఇలాంటి మెసేజ్లు కొత్త వాళ్ళకి వస్తే ఎలా భయపడిపోతారో నాకు బాగా తెలుసు.
ఫస్ట్ మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇవన్నీ మనకి డైలీ వాళ్ళు పంపించడం కాదు, ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు టైప్ చేసి పెట్టుకుంటారనమాట. ఇంతమందికనే పే చేయలేదంటే వాళ్ళకి టార్గెట్ అనేది ఇస్తారనమాట లోకల్ ఏజెంట్కి. వాళ్ళు ఇలాంటి మెసేజ్ అనేది కంపెనీ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది, వీళ్ళు పంపిస్తూ ఉంటారనమాట. చూడండి ఎన్ని మెసేజ్లు పంపించినారంటే, ఒక ఏమన్నా పని చేసే చోట కూడా మనకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. చాలా టెన్షన్, ఇలాంటి మెసేజ్ చూస్తూ ఉంటే కొంతవరకు కొంతమందికి భయం వేస్తుంది, చాలా టెన్షన్ అయిపోతారనమాట. ఇవన్నీ నేను మీకు ఇన్ని రోజులు చూపించలేదు. జస్ట్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, మీరు ఇన్ని రోజులు పే చేయకుండా ఉన్నారు కదా, ఏం జరిగింది మీకు, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినారు అలా అని అడుగుతూ ఉన్నారు. అదే మీకు నేను నిజంగా చెప్పాలా మా ఉద్దేశంతోనే వీడియో చేసినాను. ఈ విధంగా నేను 8 నెలల దాకా పే చేయకుండా ఉన్నాను. జస్ట్ మెసేజ్ కాల్స్ అనేది వస్తూ ఉన్నది, ఎవరు రాలేదన్నమాట. కానీ మెసేజ్ ఏమో వస్తూ ఉన్నింది, ఈ విధంగా ఇంటికి దగ్గరికి వస్తాము ఇలా మెసేజ్ వస్తూ ఉన్నింది నాకు. కానీ నేను ఏ రోజు భయపడలేదు, కానీ వాళ్ళు రాలేదు. చూడండి ఇంకా ఎన్ని మెసేజ్లు వస్తూ ఉండేవి చూడండి మీరు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంటి దగ్గరికి వస్తారనేసి మెసేజ్ కూడా పెట్టుండారు చూడండి. కమ్ టు యువర్ అడ్రస్, టోటల్ మెంబర్స్, మేనేజర్ అంట, రిక్వైరీ మేనేజరు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, ఇంతమంది వస్తారంట మన ఇంటి దగ్గరికి అనేసి మెసేజ్ అనేది పెట్టుండారు. అప్పుడు నేను భయపడలేదు, వస్తే రాని అనేసి కేర్లెస్గానే ఉన్నాను నేను. మళ్ళీ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మెసేజ్ కంటిన్యూగా ఇదే మెసేజ్ అనమాట. వాళ్ళేమో రాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మెసేజ్ వచ్చిందనమాట. అందువల్ల నేను ప్రతి ఒక్కరికి చెప్పేది, మీరు తీసుకున్నారంటే చిన్న అమౌంట్ ఉంటే పే చేసి బయట వచ్చేయండి, ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవద్దండి. వాళ్ళు పే చేయలేదే మనము పే చేయకుండా ఉంటామంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. మళ్ళీ మీరు పే చేయాలంటే కూడా మీకు అందనంత దూరం వెళ్ళిపోతుంది అనమాట అమౌంట్ అనేది. మళ్ళీ అంత అమౌంట్ పే చేయాలంటే చాలా కష్టము. నెక్స్ట్ చూడండి, అదే మెసేజ్ ఇక్కడ పంపించుండారనమాట. పంపించి జస్ట్ ఒక 10 days అయింది, ముందు ఇదే మెసేజ్, మళ్ళీ అదే మెసేజ్ మళ్ళీ పంపించున్నారనమాట. సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట మెసేజ్లు అనేది. మళ్ళీ లాస్ట్లో ఫైనల్ నాకు చూడండి, జస్ట్ అడ్రస్ ఇవన్నీ పెట్టేసి వస్తారనేసి నా ఫోటో నేను ఆల్రెడీ మోబిక్విక్లో ఇచ్చినాను కదా లోన్ తీసుకున్నప్పుడు, ఆ ఫోటో అనేది వీళ్ళు ఫోటోనే సెండ్ చేస్తున్నారనమాట నాకు. అప్పుడు కూడా నేను భయపడలేదు, మళ్ళీ అదే విధంగా చేసినారనమాట ఫోటో అనేది. ఈ విధంగా మీకు ఫోటోలు చాలామందికి పంపిస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు కూడా మీరు ఏం భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ అదేవిధంగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం ఉండిందనమాట. నా ఫ్యామిలీలో అందరికీ తెలుసు అనమాట నేను లోన్ తీసుకునేది, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి చెప్పున్నాను అనమాట, ఈ విధంగా 2 months పెండింగ్ ఉంది, ఇది 2 months ఈఎంఐ పే చేయలేదు, ఈ విధంగా చేసినారనేస్తే వాళ్ళకి అందరికీ నేను చెప్పున్నాను అనమాట. అందువల్ల నేను ధైర్యంగా ఉన్నాను. వాళ్ళు లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇలాంటి మెసేజ్లు ఈ ఫోటోలు చూసి కొంచెం భయపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళ కోసమే నేను ఇంకా ఇంటి దగ్గరికి నేను లేనప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాను. అలాంటప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా గొడవలు చేస్తారేమో ఉద్దేశంతోనే లాస్ట్ మూమెంట్లో నేను ఓన్లీ అవుట్స్టాండింగ్ అమౌంట్ మొత్తం క్లియర్ చేసుకొని అప్పటి నుంచి బయట వచ్చేసినాను అనమాట. ఇది జరిగింది. ఎవరు నా దగ్గర 8 నెలల దాకా ఎవరు రాలేదు, జస్ట్ ఈ మెసేజ్ అనేది వచ్చింది. నేను అందరికీ ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్తో మీకు ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీరు తీసుకుంటే ఒకటి పే చేయాలంటే ముందే ఆలోచించి కరెక్ట్గా పే చేసుకోండి. లేకపోతే ఒక 2 months 3 months అయినా ఏదో కొంతవరకు ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది, పే చేసి క్లియర్ చేసుకోండి. అంతేగాని మీరు పే చేయకుండా మీరు 80,000 లేకపోతే 1 lakh అలా తీసుకొని పే చేయకుండా ఉండంటే ఆ టెన్షన్ అనేది వేరే విధంగా ఉంటుంది. ప్రతిరోజు మీరు భయపడుతూ ఉండాల్సిందే, ప్రతిరోజు ఇంటి దగ్గర చూసుకుంటూ ఉండాల్సిందే, బయట ఎవరినో వచ్చేస్తారేమో ఇలా భయపడుతూ ఉండాల్సిందే. ఎందుకంటే అలాంటి ప్రాబ్లం మా ఇంట్లో ఫేస్ చేసినామన్నమాట. ఏదైనా ఒక బండి వచ్చిందంటే కూడా ఎవరో వచ్చేసినారేమో అలాంటి టెన్షన్ అనేది
ఫేస్ చేసినారనమాట. అలాంటి ప్రాబ్లం అంతవరకు తెచ్చుకోవద్దండి. తక్కువ అమౌంట్ ఉండేటప్పుడు పే చేసుకోండి. ఎక్కువ అమౌంట్ ఉంటే కొంచెం తక్కువ అమౌంట్గా కూడా పే చేసుకుంటా వచ్చేయండి. మీ అప్పు అనేది తీరిపోతుంది. అంతేగాని మీరు ఒకేసారి తీసుకొని వదిలేసినారంటే మాత్రం డైలీ ఇలాంటి మెసేజ్ కాల్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. మీకే తెలుసు, నేనేమో మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. అందువల్ల మీరే ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకోకుండా ముందే క్లియర్ చేసుకొని బయట వచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ముందులాగా లేదనమాట. ఆర్బీఐ కొంచెం రూల్స్ అనేది స్ట్రిక్ట్ చేసినారనమాట. అందువల్ల మోస్ట్లీ ఎవరు ఇంటి దగ్గరికి ఎక్కువగా వచ్చేది లేదనమాట. దానికని మనము కేర్లెస్గా ఉండకూడదు. వాళ్ళు వచ్చినా మీరు ధైర్యంగా మాట్లాడేది నేర్చుకోండి. నెక్స్ట్ ఎంత మీకు అవుట్ స్టాండింగ్ ఉందో అంత మాత్రమే పే చేస్తాము, ఇంట్రెస్ట్ అంతా మా వల్ల కాదు అనేసి ధైర్యంగా మాట్లాడండి. తీసుకున్న అమౌంట్ వరకు కూడా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంట్రెస్ట్ లేకుండా పే చేయాలంటే కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఒకవేళ పే చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేను దాని గురించి ఎక్కువ మంది అడిగినారంటే దాని గురించి వీడియో అనేది నేను సపరేట్గా చేస్తాను. ఎలా పే చేసి బయట వచ్చేయాలి ఒకేసారి అని కూడా నేను వీడియో అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో పెద్దదైపోతుంది. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మీకు రిప్లై ఇచ్చేదానికి బాగుంటుంది. లేకపోతే ఎవరో చూసుకొని ఇచ్చేదానికి లేట్ అవుతుందన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటుంది. నేను మీకు మొత్తం జరిగింది క్లియర్గా చూపించినాను. అందువల్ల మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కామెంట్స్లో అడగండి. నేను రిప్లై అనేది ఇస్తాను ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు. ఓకే ఫ్రెండ్స్.